పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశారు. పేతురు గారిని తీసుకెళ్ళి అప్పుడు ఏం చేశారంటే, ఆయన సువార్త ప్రకటిస్తున్నాడని, దేవుడి కోసం మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నాడని జైల్లో పెట్టేశారు. అందరూ సంఘస్థులు అందరూ తలో జెండా తీసుకుని, అవునండి, తలో ఫ్లెక్స్ పట్టుకుని రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేయలేదు. అవునండి, ఇక్కడ ఉద్యమాలు చేయలేదు. సంఘం అంతా ఒక చోట కూర్చుని ఒక గదిలో ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వీళ్ళు విశ్వాసంతో, తండ్రి నువ్వు ఎలాగైనా ఆయన్ని బయటికి తీసుకురావాలి అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తుండగా ప్రభు అక్కడ కార్యం చేయడం మొదలెట్టాడు. హల్లెలూయా, అవునా కాదండి? ప్రార్థన చేస్తున్న వీళ్ళ దగ్గరకు దూత వచ్చిందా? ఏ విషయం నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి దూత వెళ్ళిందా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? అక్కడికే వెళ్ళింది. ఇక్కడికి వచ్చి ముందు వీళ్ళందరూ గదిలో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, అమ్మా భయపడకండి, మీకు ప్రార్థనకి జవాబు తెచ్చాను. ఎక్కడున్నాడు పేతురు చెప్పండి? నేను వెళ్తాను అన్నాడు దేవుడు. అన్నాడండి. వీళ్ళని ఎలా చేయిస్తానే ఉన్నాడు. ఆ గదిలో మీరు అలా ప్రార్థన చేస్తూనే ఉండండి అన్నాడు. ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంది. ప్రభు ఆల్రెడీ అక్కడ చెరసాల్లోకి దూత వెళ్ళింది. ఆ వెలుగుతో ఆ గదిని నింపింది. ఆయన సంకెళ్ళు తీసింది, ఆ చెప్పులు వేయించింది ఆయన చేత, గేట్లన్నీ ఓపెన్ చేయించింది, బయటికి తీసుకొచ్చింది, వాళ్ళ తలుపు దగ్గర నిలబెట్టేసింది. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. అవునండి, ప్రార్థన దగ్గరకు వచ్చి నువ్వు భయపడకో, ధైర్యంగా ఉండు, ఇలా చెయ్యి అలా చెయ్యి, నీ వెళ్తున్నాను కదా ఎందుకు అని దేవుడు ధైర్యం ఇవ్వలేదు. కానీ కార్యం చేసి ప్రార్థనకి జవాబును తలుపు ముందు నిలబెట్టిందండి దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసే గది దగ్గరకు వచ్చి వెళ్తున్నాను అని చెప్పడం బెస్టా, డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు, తలుపు తీసేవాడికి పేతురు ఉన్నాడు, అది బెస్టా? అదన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం చేసే ప్రార్థనలకి జవాబులు రానట్టు కనిపిస్తున్నా, దేవుడు ఏ మార్గాలు వేయనట్టు కనబడుతున్నా, దేవుడికి అసలు త్రోవేయడం వచ్చా రాదండి అన్న అనుమానాలు నీలో వస్తున్నా, మీరు నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే నీ దేవుడు ఒకరోజు పేతురుని తలుపు ముందు నిలబెట్టినట్టే నీ సమస్యకు పరిష్కారాన్ని కూడా తీసుకొచ్చి నిలబెడతాడండి. హల్లెలూయా. ఎందుకోరు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ ఇంటి ముందుకు వచ్చేస్తా జవాబు. మన దేవుడు అంత అద్భుతాలు చేయగలడండి. అందుకే ఆయన కోసం రాస్తూ వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. గడగడగడ అని చెప్పేస్తాం 5 పదాలు ఉన్నాయి. కానీ వాటిని వివరించుకుని మనం అధ్యయనం చేసుకుంటే, ఎవరికో చెప్పాలని కాదు కానీ మనకు మనం ధ్యానం చేసుకుంటే మన దేవుడు ఎంత శక్తిమంతుడో అర్థమవుతుందండి.